సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే చాలు మహిళలందరూ కూడా సంప్రదాయకంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. అయితే కొంతమంది ఏమో 2వ వారం చేసుకుంటారు, ఇంకొంతమంది ఏమో 4వ వారం చేసుకుంటూ ఉంటారు. అంటే అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది వరలక్ష్మి వ్రతం, ఏ వారంలో చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతతో ప్రారంభిద్దాం. సూపర్. వరలక్ష్మి పూజ అనేది శ్రావణ మాసంలో 4 శుక్రవారాల్లో వసతిని వీలును పట్టి ఏదైనా చేసుకోవాలి. శాస్త్ర ప్రకారము పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం చేసుకుంటే ఫలితం ఎక్కువ అంటారు. దానికి ఈ విశ్వ నియమాలను అనుసరించి పౌర్ణమి అంటే ఏంది, చంద్రుడు నిండుగా ఉంటాడు. పౌర్ణమి ముందు ఏదైతే ముందు శుక్రవారం ఏదైతే వస్తుందో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు ఏకాగ్రత బాగా ఉంటుంది. అంటే చంద్రుడు చల్లదనం, అంటే తల్లి ఆశీర్వచనం ఇంకా ఎక్కువ పొందే అవకాశాలు ఉంటాయి. అందుకని మేమేం చేసేవాళ్ళం తెలిసిన, ఇప్పుడు పౌర్ణమి రోజు ఏ రోజు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని వస్తుంది కదా, ఆ రోజు నాడే వరలక్ష్మి పూజ కూడా చేసుకొని పౌర్ణమి నాడు కూడా వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళం మేము. ఒకవేళ 2వ శుక్రవారం నాడు వీలు వసతి కాకపోతే పౌర్ణమి నాడు కూడా వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళం. శుక్రవారం కాకపోయినా పౌర్ణమి రోజు చేసుకునే వాళ్ళం. శుక్రవారము వస్తే ఇంకా విశేషంగా 2 ఒకేసారి చేసేసుకుందాం. ఈసారి పౌర్ణమి కూడా వచ్చింది, శుక్రవారం కూడా వచ్చేసింది, 2 ఒకటే రోజు చేసేసుకుందామని చేసుకోవడం అలవాటు అనమాట. కానీ ఈ ప్రకృతిలో మొత్తము ఇప్పుడు ఆషాఢం తర్వాత శ్రావణం అంటే మంచి పీక్ రెయినీ సీజన్. రెయినీ సీజన్లో శుక్రవారంలో లక్ష్మీ పూజలు అంటే ఇవి పల్లెటూరు వాళ్ళకు తెలియదు. మీరు వరలక్ష్మి పూజ అంటే ఏం పూజనమ్మా మాకేం తెలియదు, అమ్మవారి పూజలు చేస్తాం, శక్తి పూజలు మాత్రమే చేస్తాం, ఇవి తెలియదు. ఇవి ఎప్పటి నుంచి మనకు తెలుసు, కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు వరలక్ష్మి పూజ అంటూ మొదలుపెట్టి కొంచెం పుస్తకాలు వ్రతాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, శుక్రవారం 2వ శుక్రవారం వ్రతాలు చేయొచ్చని, సత్యనారాయణ వ్రతం ఒక్కటే ఉండేది ఊర్లలో. ఇప్పుడు కూడా సత్యనారాయణ వ్రతము, శివరాత్రి, శ్రీరాముడి పెళ్ళి ఊర్లలో ట్రెడిషనల్గా జరిగేవి ఇవే ఉంటాయి ఎక్కువ. దసరా, దీపావళి కూడా ఎక్కువ ఉండదు అక్కడ. వినాయక చవితి అనేది ఇప్పుడు ఒక స్టైల్ వచ్చేసి ప్రపంచమంతా వినాయక చవితి అంటున్నారు, కానీ అది కూడా తక్కువే ఊర్లలో తెలవడం. సిటీస్లోనే ఎక్కువ పాపులారిటీని పొందింది. కానీ దీని ఆంతర్యం ఏంటమ్మా అంటే, వరలక్ష్మి పూజ యొక్క ఆంతర్యం ఏంటంటే, లక్ష్మీదేవి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తే గానీ మనం వినము. కాబట్టి వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు మనకి. వరలక్ష్మి పూజ 2వ శుక్రవారం మనం చేసుకుంటాం. శుక్రవారం రోజున పొద్దున్నే లేచి ఆవిడ కథలో చెప్తుంది, ఆవిడ అత్తమామ విన్నది, భర్త మాట విన్నది, చెప్పి మట్టు అవన్నీ మగాళ్ళు రాసిన కథలు లేరా అంటారా? నాలాంటి ఆవిడ కథ రాసింటే వేరే తీరు రాసుండేదేమో. కాబట్టి కథలేవో రాశారులే. మనలాంటి కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళం, ఎడ్యుకేట్ కాని వాళ్ళం ఉండేవాళ్ళం కదా. అప్పుడు ఏది చెప్తే అది చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు పాపం ముదుర్లం కదా మనం ఆ కథలను కూడా ఇంకో కథగా మార్చుకుంటాం. అట్లా మేము జాబ్ చేసేటప్పుడు కూడా వరలక్ష్మి పూజ వస్తుందంటే 9 రకాలైన పువ్వులు వాడతాం నాన్న, 9 రకాలైన వంటలు చేస్తాము. 9 రకాలైన వంటలు ఖచ్చితంగా చేస్తారు వరలక్ష్మి పూజకి. 9 రకాలైనటువంటి పువ్వులు ఖచ్చితంగా వాడతారు, అందరికీ తెలిసింది. 9 తోరణం చేతికి కట్టుకుంటాం. అన్ని 9 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకుంటారు. 9 మంది దొరకని ప్రదేశంలో ఒక్క ముత్తైదువ కన్నా ఇచ్చుకుంటారు. ఇది శాస్త్రం. 9 అనే దానికి ఎందుకు ప్రాధాన్యం వచ్చింది? నవరంధ్రాలు, నవధాన్యాలు, నవ ప్రాణాలు పోయినయ్యే వాడితోటి అంటాం. అంటే మనలో ఏమేమున్నాయి 9 చెప్పునానా? చక్రమేవా? 9 చక్రాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము. చూడ 1 2 3 4 5 6 7 8 9 ఏంటిది? రాహుకేతు. అయితే ఏంటి, ఎప్పుడైతే మన నవరంధ్రాలంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, 1 నోరు, పంచభూతాలు, పంచేంద్రియాలు, నవనాడులు అంటాము. 9కి అంత ప్రాధాన్యత. ఎందుకు 9కి ఇంత ప్రాధాన్యత? 9 తర్వాత 9 అనంతం, 9 తర్వాత ఇంకా 10 అంటే అనంతత్వం వచ్చేస్తుంది. 9 హైలే, 9 తర్వాత ఇంకా 0నే కదా. 9 హై.
అందుకే 99 కారు ఉండేదే కొనుక్కుంటారు, 9 అనే నెంబర్ ఉండేదే కార్లకు కూడా స్పెషల్ కొనుక్కుంటారు, ఆ 9 అనే నెంబర్ ఉన్న ఇంటినే ఇల్లు తీసుకుంటారు. 9 అంటే హై రిచ్, ఇంకదే లాస్ట్ అన్నమాట, ఫైనల్. ఆ 9కి అంత ప్రాధాన్యత ఉంది ఈ విశ్వంలో. 9 రకాలైనటువంటి చేయడంలో 9 రకాలైన వంటలు చేస్తారు. ఆ 9 హైలైట్, అంటే మనము స్వర్గానికి పోయాము అన్నట్టుగా అన్ని రిచ్ 9, ఇంకా 9 తర్వాత ఇక లేదు. 9 సహస్రార చక్రం ఎండ్ 9. నవగ్రహాల్లో చూడనా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, రాహు, కేతు నవగ్రహాలు. నవధాన్యాలు అలాగా 9 రకాలైన వంటలు చేస్తాం. 9 రకాలైనటువంటి పువ్వులు వాడతాం, కలర్స్. ఏ కలర్ పువ్వులైతే వాడుతున్నారో మన బాడీలో ఉండే 9 కలర్స్, 7 కలర్స్ యాక్చువల్గా 7 విబ్జిఆర్లోని 7 రంగులు మన బాడీకి చాలా అవసరం. ఆ కలర్లు తెంపితే వీళ్ళకి పుణ్యం వస్తుందనేది వాళ్ళు ఒకటి అనుకున్నారు. 9 రకాలైన కలర్ఫుల్ అన్నీ 9 రకాలుగా చేస్తారు. అది మూలాధారానికి సంబంధించింది, పులిహోర ఒక రకంగా, పులుపు వేసి ఒక రకంగా, స్వీట్స్ పెడితే మన యూట్రస్కి సంబంధించింది. అలాగా మన ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైనటువంటి వంటలు ఉన్నాయి, ఒక్కొక్క రకమైనటువంటి నవధాన్యాలు ఉన్నాయి, ఒక్కొక్క రకమైనటువంటి కలర్స్ ఉన్నాయి. కాబట్టి 9 రకాలుగా మీద ఆడవాళ్ళు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళరు, ప్రపంచాన్ని చూడరు. కాబట్టి ఈ ఎనర్జీ అంత విశ్వంలో 9 విబ్జిఆర్లోని కలర్స్ అన్నీ వచ్చి 9 రకాలైన వంటలు చేయడము, మన బాడీలో 9 రకాలైన శక్తులను 9 రోజులే నవరాత్రులు అంటాం చూడు. నవరాత్రులు ఏవైనా 9 వస్తాయి. మొన్న ఆషాఢంలో 9 కూడా నవరాత్రులు అని చేసుకున్నాం కదా. తర్వాత మళ్ళీ వారాహి విజయదశమి దగ్గర 9 నవరాత్రులు చేసుకుంటాం. ఆ 9 రకాలైన శక్తులను మనం ఆహ్వానం చేసుకోవడానికి చేసినటువంటి అమ్మ. అది ఒక్కొక్క నాడిలో ఒక్కొక్క దాంట్లో ఒక సీక్రెట్స్ అనమాట. అవన్నిటినీ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ విశ్వం అనే దాంట్లో ఉన్న 5 ఎలిమెంట్స్, మన బాడీలో ఉన్న 5 ఎలిమెంట్స్కి ఏదైతే ఎలిమెంట్ మనలో లోపం ఉందో ఆ కలర్స్, ఆ నాడులు యాక్టివేషన్ చెందుతాయి. తర్వాత 9 రకాలైన పువ్వులు పెట్టుకునే దాంట్లో ఇంకొక రకమైన సీక్రెట్ ఉంది. ఎప్పుడైతే మనలో దృఢకర్మ, అదృఢకర్మ అనే 2 కర్మలు ఉంటాయి. దృఢకర్మ, అదృఢకర్మ కలిసినటువంటి కర్మ ఒకటి ఉంటుంది. అది పోవడానికి ఒత్తిని వేసి దీపం వెలిగించుకుంటాం. అలా దారపు పోగులు 9 కట్టుకొని 9 తోరాలు 9 కట్టి 9 ముళ్ళు వేసి ఆ పసుపు రాచినప్పుడు 9 జన్మల పాపం మనకి తొలగిపోతుంది. నీవొకటి కట్టుకొని మొగుడికి కట్టమ్మా, మొగుడిది పెళ్ళాం కట్టుకోమ్మా అంటుంది. 9 జన్మల ఫలితంగానే ఒక భార్యకు భర్తకి భార్య వస్తారు. ఈయన రుణం ఆమె రుణం ఈమె తీర్చుకుంటున్నాము అని చెప్పుకునే భావన. తర్వాత నీవు చేసిన పాపం కూడా తొలగిపోతుంది, నేను చేసిన పాపం కూడా తొలగిపోతుంది. మనకు పిల్లలు ఉంటే 5 తోరణాలు, చిన్న పిల్లలు ఉంటే పెళ్ళైన వాళ్ళకేమో 9 కట్టమంటారు, 5 కట్టి ఆ చిన్నపిల్లకు కూడా 1000 అంటారు. అంటే అదృఢ కర్మ అంతా ఒక్కొక్క పోగులో అమ్మ అది పూజ చేస్తాము. 9 ముళ్ళు వేసి ఆ 9 ముళ్ళకి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుతూ చెప్తాం. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదివి తర్వాత వాయనం ఇచ్చిన తర్వాత భర్తకి భార్య, భార్యకి భర్త కట్టుకుంటాం. లేదంటే ఒక ముత్తైదుగా కడతాం. మనం మళ్ళీ ఒక పెద్ద ముత్తైదునిగా ఎంచుకుంటాం. 9 మందిలో ఒక ముత్తైదు. భోజనం చేయకుండా మీరు రండి, మీకు వస్తే మీకు తాంబూలం ఇచ్చుకున్న తర్వాతనే నేనని. ఇంకా ఆ రోజు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం కానీ, చీరలు ఇచ్చుకోవడం కానీ, ఏదో ఒక వాయనము మనము మహిళలకి ముత్తైదులుగా భావించుకొని అమ్మవారే ఈ రూపంలో వచ్చి మా ఇంట్లో మా వ్రతాన్నంతా చూసింది, మేము చేసిన భోజనం చేసింది. దాంట్లో మనం ప్రత్యేకంగా శనగలు నానబెట్టిస్తాం, వాయనంగా ఇస్తాం. శనగలు అనేది గురువుకు సంబంధించింది. మన మణిపూరక చక్రము సూర్యుడికి సంబంధించింది కదా, అది గురువు. చెప్పాను కదా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. గురువు అంటే మణిపూరక చక్రము. ఆ మణిపూరక చక్రము గురువు అనుగ్రహం ఉంటేనే లక్ష్మి, గురువు అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యము, గురువు అనుగ్రహం ఉంటేనే ఇల్లు, గురువు అనుగ్రహం ఉంటేనే రిలేషన్షిప్స్. కాబట్టి ఆ గురువు అనుగ్రహం కలగాలని ప్రతి మహిళకు 9 మందికి ఇచ్చుకుంటాము
శనగలు నానబెట్టి శనగలు నానబెట్టడమే కాదు, తెల్ల శనగలు లావులావుగా ఉండేవి నానబెడతాము, లేదా మన ఊరి శనగలన్నా నానబెట్టి దాంట్లో ముందు రోజు బాగా శుచిగా శుభ్రంగా కడిగి పెడతాం. కడిగి పెట్టి దాంట్లో ఇంత పసుపు వేసి దండం పెట్టుకుంటాము. అమ్మ రేపు పూజ చేయబోతున్నాము, ఈ పూజ చేసినటువంటి ఈ శనగలందరినీ నీవే అమ్మవారి రూపంలో అనుకుంటాను, మహిళలకి ప్రసాదంగా ఇస్తున్నాను, సంపూర్ణ గురువనుగ్రహ ప్రాప్తిరస్తు అని పసుపు వేసి శనగలను ఫస్ట్ కడిగి తర్వాత నీళ్లు పోసి పసుపు దాంట్లో వేసి కొంచెం కుంకుమ కూడా వేస్తారు కొందరు, వాళ్ళ ఆచార వ్యవహారాలను. పసుపు వేసి దండం పెట్టి నానపెడతారు. నానపెట్టి రాత్రి అయిన తర్వాత వడగట్టి పెట్టుకొని నెక్స్ట్ డే వాయనాలు ఇచ్చుకుంటారు. లేదంటే మరునాడు పెట్టి ఆ రోజు పొద్దున్నే జాలిలో పోసేసి వాటిని అమ్మవారికి ఆరగింపిచ్చిన తర్వాత 2 తమలపాకులు ఇస్తారు, 2 ఒక్కలు ఇస్తారు, పసుపు కుంకుమ ఇస్తారు. పసుపు కుంకుమ రహస్యం ఏమిటి? పసుపు అనేది పురుషుడికి సంబంధించింది, పురుష శక్తి పెరగడానికి. మనలో కూడా విశ్వ నియమాల్లో లా ఆఫ్ జెండర్ అనేది 12వ నియమం. 12వ నియమంలో ఏముంది? లా ఆఫ్ జెండర్లో స్త్రీలో పురుష శక్తి ఉంది, పురుషుడిలో స్త్రీ శక్తి ఉంది. ఈ విశ్వం మొత్తం శివపార్వతుల మయంగా ఉన్నది. కాబట్టి ఆ శక్తిని బ్యాలెన్స్ చేయడానికి పసుపు కుంకుమలు ఇస్తాము. పసుపు కుంకుమ 2 ఒక వ్యక్తికి. గంధము అనేది ఎందుకు ఇస్తాము? మన మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి ఇస్తాం గంధం. అక్షింతలు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి మన ఆజ్ఞాచక్రం. కుంకుమ కలుపుతాం ఆ రోజు, కుంకుమ కలిపి అక్షింతలు వేసుకుంటాం. కుంకుమ కలిపి అక్షింతలు వేసుకున్నప్పుడు నీలో శుక్రకణాలు అధికమై పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు, లేదా రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి. నీ కోరిక ఏది ఉంటే అది ఫలించడానికి బియ్యము అనేది వైట్ ఆజ్ఞాచక్రము, పౌర్ణమి చంద్రునికి సంబంధించింది. కాబట్టి చంద్రుడికి సంబంధించిన దాంట్లో అక్షితలు కలిపి నీకులో వేసినప్పుడు నీలో స్త్రీ శక్తి, మహిళా శక్తి చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞాచక్రము, స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది వాళ్ళకి ఇచ్చి దండం పెట్టినప్పుడు. కాబట్టి ప్రతిదీ ఒక శాస్త్రీయత దాగింది. కాళ్లకు పసుపు కంపల్సరీ రాస్తారు, పుస్తలకు కూడా పసుపే రాస్తారు. పసుపే రాసుకోమని పసుపిస్తారు. నీ మొగుడు నిన్ను బాగా చూసుకోవాలని అర్థం తల్లి. పురుషుడు శక్తి అధికంగా కావాలి అని కోరుకున్నటువంటి మహిళ 9 మంది మహిళలకి పసుపు పెడుతుంది వాళ్ళ పుస్తలకి. అంత వాళ్ళ ఆశీర్వచనం కూడా ముత్తైదు కదా, ముత్తైదు ఆశీర్వచనం ఏమిస్తే ఈమెకంత బాగా జరుగుతుంది అనేది. అందుకని చిన్న చిన్న గిఫ్టులు కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి అరటిపండు అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో ఉండే అరటిపండునే ఎక్కువ ఇస్తారు. పులుపుగా ఉండే పళ్ళు మనకు దానం చెయ్యరు. అరటిపండు అనేది గురువుకు సంబంధించింది, ఎల్లో కలర్, అందుకే అరటిపండుని ఇస్తారు. ఒక్క అనేది తమలపాకులో తమలపాకు ఒక్క అనేది జంట, దాన్ని విడదీయకుండా వేసుకుంటేనే పండుతుంది. అది రహస్యం. కాబట్టి ప్రతిదీ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా బాగుండడానికి చేసుకున్నటువంటి టెక్నిక్. మీ బొగుడు నీవు బాగా ఉండండి అది ఇది అని చెప్తే మనం వినమని ఈ వ్రతం మనకిచ్చి ఈ వ్రతము ద్వారా మనము మంచిని తెలుసుకోవాలి అని అన్నారు. ఇంకొకటి ఏమిటి? అప్పుడు కలశం పెడతాం. కలశం పెట్టడంలో నీళ్లు లేని చోట ఒక గుడి కూడా ఉండదు. కలశంలో నీళ్లు పోసి 1 రూపాయికైనో ఎంతనో వెయ్యమ్మా అంటాడు. వెలిచిన తర్వాత 3 ఆకులు పెట్టండి అంటాడు. దానిపైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పైన రెడ్ జాకెట్ గుడ్డ పెడతాం మనం కదా. దాని అంతరార్థం ఏమిటంటే ఎప్పుడైతే నీవు నీటిని పెట్టి అక్కడ కలశం పెట్టి పూజ చేస్తావో నీవనుకున్న కోరిక నీరు వింటుంది. నీరు విని నీవు అనుకున్నట్టుగా కోరిక నెరవేరుస్తుంది. అందుకనే నీళ్లు పెడతా. కలశం పెట్టావు చూడు, రేపు పొద్దున కూడా ఆరగింపు పెట్టాలి అని పూజారితో చేయించుకుంటే కలశం కదపమ్మా ఇది కదపమ్మా కదిపినా అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే దేవుడు వచ్చే ముందు నీ పంచభూతాల నీ శరీరం నుంచి ఆవాహన చేసుకున్నావు, మళ్ళీ పూజ అయిన తర్వాత కదిపావు. పూజ చేసేంత వరకు ఉండమ్మా అని నీవు అక్కడ శక్తిని నీ బాడీలో నుంచి శక్తిని ఆ విగ్రహంలో పెట్టావు. ఆ విగ్రహంలో కలశంలో పూజ అయిపోయిన తర్వాత కదిపావు. ఆ నీళ్లను నువ్వు తాగావు. అప్పటిదాకా మంత్రం చెప్పావు, 9 రకాలైన పూలు పెట్టావు, 9 రకాలైనటువంటి శాస్త్రోక్తంగా పద్ధతిగా పూజ చేశావు.
కాబట్టి ఆ నీళ్ల వల్లనే నీ కోరిక తీరుతుంది. ఆ నీళ్లను తులసి చెట్టులో పోస్తారు, తాగుతారు, ఇంట్లో మాత్రమే చల్లుకుంటారు, బయట పారబోయేద్దమ్మా ఆ నీళ్లు అని చెప్తారు. అంటే ఏ నీటికైతే వైబ్రేషన్ కలిగించామో ఇక్కడ మూలాధార చక్రం యాక్టివేట్ అయింది, స్వాధిష్టాన చక్రం నీరు యాక్టివేట్ అయిపోయింది, మణిపూరక చక్రము గురువు అనుగ్రహం కలిగింది, అనాహత చక్రము గాలి. గాలి ఏమిటిది? ప్రతి మంత్రము మీరు చదువుతూ ఉండడం మూలంగా ఈ పువ్వులు ఆకులు అన్నీ దవనంతో సహా దేవుడి మీద వేయడం వల్ల అందరితో ప్రేమ. అంటే కాలనీలో ఉండే వాళ్ళందరినీ పిలుచుకున్నారు, వాళ్ళ కబుర్లు చెప్పుకున్నారు, మళ్ళీ వాళ్ళతో మీరు అన్యోన్యతకు ఒక కృతజ్ఞతాభావము, ఒక స్నేహము అయిపోయింది. విశుద్ధి చక్రము మంత్రాలు చదవటం వల్ల మీ విశుద్ధి చక్రం యాక్టివేట్ అయిపోయింది. వాయుతత్వం అంతా వాయువు కూడా చక్కగా అయిపోయింది. ఆకాశతత్వము శబ్దం వచ్చింది, మంత్రాలు వచ్చేసాయి. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయింది. సహస్రార చక్రం ఆ రోజంతా మీరు ఎంతో పవర్ఫుల్గా ఉంటారు. విశ్వంలో ఉండే పంచభూతాలు, మీలో ఉండే పంచభూతాలు కనెక్షన్ కలిసింది. కాళ్ళకు మంచిగా పసుపు పూసుకున్నారు, కొత్త బట్టలు కట్టుకున్నారు. అమ్మో ఆ రోజు ఇంకా బంగారం కొనుక్కోండి అన్నారు. ఆ బంగారము అనేది ఏంటిది? మన ఆత్మకు సంబంధించింది. ఆత్మ అనేది బంగారం అనే మెటల్కి సంబంధించింది. కాబట్టి ఆత్మ పరమాత్మలో కలయికల్లా ఆ బంగారాన్ని కూడా భగవంతుడిగా భావించి అదొక హై ఎనర్జీ. బంగారం అనేది హై ఎనర్జీ. ఆ హై ఎనర్జీకి పూజ చేశాము. వస్త్రము అంటే మనం చేసిన పాపాలు తొలగిపోవడానికి, నేను ఇందాక చెప్పాను 9 పొరలు అని. ఒక వస్త్రాన్ని ఒకళ్ళకి దానం చేస్తే ఒక్క పొరకే ఒక జన్మది పోతుంది, 9 జన్మలై పోవాలి అని మొక్కి మనం తోరణాలు కట్టుకున్నాం కదా, 9 ఒత్తులు చేసి దేవుడికి దీపం పెట్టుకున్నాం కదా. నువ్వుల నూనె వేసాము, ఆవు నెయ్యి వేస్తే మణిపూరక చక్రము, నువ్వుల నూనె వేస్తే మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. అట్లా నూనె వేసేదాన్ని బట్టి మన బాడీలో ఎన్ని రకాలైనటువంటి ఈ చర్యలో జరిగాయి. ఈ విశ్వము మనము ఒకటే, విశ్వంలో ఉండే పంచభూతాలు మన పంచభూతాలు ఒకటే. వన్నెస్. ఈ విశ్వమంతా నీలో ఇంకొక ఆమె 9 మంది ముత్తైదు, 9 మంది పసిబిడ్డలు, 9 మంది వ్యక్తులు మీరు ఎలా ఉన్నారని కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము, గిఫ్ట్లు ఇచ్చుకున్నాము, రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన. మీ ఇంట్లో చేసిన వంట నేను తిన్నాను, మా ఇంట్లో చేసిన వంట మేము వంటలు పంచుకున్నాము. ఎంత గొప్పగా మనందరము కలిసి ఇంత గొప్పగా వరలక్ష్మి పూజ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే మనము వన్నెస్. విశ్వము నీవు ఒకటి కాదు, విశ్వము నీవు ఒకటే. విశ్వ చైతన్య శక్తి అమ్మవారి రూపంలో నీకు వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది. కాబట్టి త్రిశక్తి రూపమైన అమ్మవారు మనకు అనుగ్రహం కలగటానికి పెట్టినటువంటి ఆంతర్య రహస్యాలు ఇవన్నీ. సో చూసారు కదండి, శ్రావణ మాసంలో చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, అలాగే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానంలో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ ఏంటి, వాటికి విశ్వ నియమాలకి ఉన్న సంబంధం ఏంటి, విషయాలన్నీ కూడా అమ్మ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి సో మీరు కూడా చక్కగా ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకొని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంతోషంతో, ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అమ్మవారిని స్తుతి చేసుకోవాలి, పూజించుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.